హై వ్యూవర్స్, కొన్ని అపార్ట్మెంట్లో లిఫ్ట్లకి నోటీసులు అంటిస్తూ ఉంటారు. పని వాళ్ళు లిఫ్ట్ ఉపయోగించవద్దు, డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఉపయోగించొద్దు అని. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? లిఫ్ట్ ఉన్నది ఈ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు వాడుకోవడానికి, మిగతా వాళ్ళు మెట్లు ఎక్కాలి. అది తప్పు. నేను చాలా సందర్భంలో చెప్పాను. తర్వాత ఇంటి గేట్కి అంటించుకోండి. డెలివరీ బాయ్స్ కానీ సేల్స్ కానీ ఎవరు కూడా డోర్ దాటి లోపలికి రావద్దు, డోర్ బయటే. అది తప్పే కాదు. ఎందుకంటే బెంగళూరులోని ఈ బ్రూక్ఫీల్డ్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్, ఇంట్లో ఒక్క ఆమె ఉంది. డెలివరీ బాయ్ వచ్చాడు. మేడం డెలివరీ, ఓకే తీసుకుంది. ఆ మూమెంట్లో చెక్ చేశాడు, ఈ ఒక్కతే ఉందని అర్థమైంది. మేడం వాటర్ కావాలి, ఓకే ఇస్తున్నా. వెళ్ళింది. ఎగైనా మరలా చెక్ చేశాడు, ఎవరూ లేరు, ఒక్కతే ఉంది. అండ్ మనిషి చూస్తే సాఫ్ట్గా ఉంది. సో ఇంకేదైనా చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. వాటర్ తాగాడు. ఆ ఆలోచనలతోనే వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక ఎగైనా మరలా బ్యాక్ వచ్చాడు. ఎందుకు ఇంకోటి మనసు ఊరుకోట్లా. ఏం కాదురా చేయొచ్చురా, ఏం కాదు చేయొచ్చు, వెళ్ళి. సో ఇంకా అగైన్ లోపలికి వచ్చాడు. ఎందుకు? మేడం అర్జెంట్ వాష్రూమ్ వాడా. ఓకే. ఈ వైజాగ్లో ఆ సౌమ్య శెట్టిది ఆ అమ్మాయి మౌనికానా, అక్కడ కూడా సేమ్ ఇదే కదా, వాష్రూమ్కి వెళ్ళాలి. ఓకే. వాళ్ళు పరిచయం అక్కడ, ఇక్కడ పరిచయం లేదు. అక్కడ వాళ్ళు చెప్పిన కథ అది నిజం అబద్ధం ఇంకా తేల. ఓకేనా? ఆ కథగానే చెప్తా. వాష్రూమ్ కానీ వెళ్ళి మెయిన్ మెయిన్ బెడ్రూమ్ డోర్ పెట్టి ఆ తర్వాత బంగారం తీసుకుంది అన్నది మౌనిక యొక్క వర్షం. నేను ఎందుకు అలా చేస్తానన్నది సౌమ్య వర్షం. ఓకే, లెట్ ఇట్ బి. వాష్రూమ్ ఉపయోగించుకుంటున్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అనేది ఆ కథలో ఒక ఇది. ఇక్కడ వచ్చాడు పాపం డెలివరీ పర్సన్, వాష్రూమ్ ఆడుకోవాలంటున్నాడు, అర్జెంట్ అంటున్నాడు. ఓకే వెళ్ళమ్మా. వెళ్ళాడు, వాష్రూమ్లో ఉన్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా బయటకు వచ్చి రాగానే కిచెన్లో ఉన్నట్టు ఆమె దగ్గరికి వెళ్ళి ఇక ఏదో చేయబోయాడు, అర్థం చేసుకోండి. దాని మీద పెద్దగా అరవటం కేకలు ఇద్దరు చూసేసరికి ఇప్పుడు అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. సీరియస్గా జరిగింది, బెంగళూరులో జరిగింది. ఆమె కంప్లైంట్ రైజ్ చేశాను, కస్టమర్ కేర్కి చెప్పింది, అండ్ పోలీసులకు కూడా చెప్పాను. సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాను. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అతి మంచితనంగా అస్సలు వద్దు. ఎండను పడవచ్చు, కాసేపు కూర్చోయ్యా, మజ్జిగ దానా, కూల్ డ్రింక్ దానా, ఏం అవసరం ఉండదు. చక్కగా ఇంటి బయటే ఉంచండి. నేను వాళ్ళని తక్కువ చేయట్లేదండి. వాళ్ళలో మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు. బట్ ఒక ఫార్మాట్ అనేది ఉంది. ఏదైనా వస్తువు మీకు ఇవ్వడానికి వస్తే బయటే ఉంచి ఆ వస్తువు తీసుకో. లేదు ఆ వస్తువు బరువైన వస్తువు ఇంట్లో పెట్టాలంటే ఇంట్లో పెట్టారా, డోర్లు అన్నీ ఓపెన్ చేసే పెట్టాడు. ఇంట్లో ఆ వస్తువు పెట్టారా, దెన్ వాళ్ళు వెళ్ళాలి, అంతే. నేను మరలా చెప్తున్నా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది, నో డౌట్. మనిషిగా చూడాల్సింది, నో డౌట్. కానీ ఎవరిని ఎంతవరకు ఎక్కడికి రానివ్వాలో, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అది మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. సినిమాలు చూసో దిక్కుమన్నటువంటి చదివో పోస్టులో బ్రెయిన్లోకి కనుక మీరు తీసుకుంటే ఇదిగో ఇలాగే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అతి మంచితనంగా వద్దు. అండ్ డెలివరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో బాబు, మీరు కూడా కొన్ని సందర్భాలలో కొంతమంది వాంటెడ్గానే మిమ్మల్ని ఇరికించాలని అనుకోవచ్చు. లేదు కొంతమంది మీతో నిజంగా ఏదైనా కోరిక తీర్చుకోవాలని కూడా అనుకోవచ్చు. గబకన ఎవరైనా కనుక వస్తే మీరే వాళ్ళని ఏదో చేయబోతుందని చెప్పి అంటారు. అప్పుడు మీకు రిస్కే. సో వస్తువు ఇవ్వటానికి వెళ్ళామా, ఇచ్చామా, వచ్చాము, దట్స్ ఇట్, అంతే. ఇక అంత మించిగా వద్దు. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. డెలివరీ పర్సన్స్కైనా, ఇక్కడ ఎవరైతే ఆర్డర్స్ ఉన్నారో వారికి సంబంధించి అయినా.